జీవితంలో శ్రేష్టమైన పరిశుద్ధ దినంలో ప్రభు మందిర ఆవరణంలో మనమందరం ఈ రీతిగా చేరి ప్రభును ఆత్మతో సత్యంతో ఆరాధించి వాక్యం తీసుకుంటానికి అందరం తల నుంచి ప్రార్థన చేసుకుంటాం. దయచేసి అందరం తల ఉంచినట్లయితే ప్రార్థించుకుంటాం. జీవమైన మా తండ్రి, మా ప్రభువా, మీకు ఆరాధిస్తున్నాం. ఇదిగో తండ్రి, మీ బిడ్డలమైన మేము మీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నాం. బాధలు, నెమ్మది, కష్టంలో ఆదరణ, రోగంలో స్వస్థత ఇచ్చే మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం. మీరే చురుకుగా చక్కగా మాతో మాట్లాడి మా బలహీనతలన్నిటి నుంచి నేను దూరం చేసి మీ వాక్యంతో నింపి ప్రతి బిడ్డలు తృప్తిగా జీవితంలో మీరు చూపండి. ప్రత్యేకంగా ఈ దీనదాసుని మరణం చేసుకొని లైవ్ వింటున్న వారిని, ఇక్కడ వాక్యం వింటున్న వారిని అందరినీ బలపరచమని, స్థిరపరచమని, మీ వాక్యంతో నింపమని, మీరే మహిమ పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. సరే, క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలారా, మరి నేను చెప్పే దేవుని వాక్యం ఈరోజు మీరందరూ జాగ్రత్తగా విని ఈ దిన ఆశీర్వాదాలు పొందండి. చాలామంది మరి చర్చికి వస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు, వాక్యం చదువుతుంటారు, చాలా సంతోషం. కానీ మీరు ఒకటి నేర్చుకోవాలి, గ్రహించాలి, గమనించాలి. అయితే వాక్యంకి వచ్చేటప్పుడు దానిగా వాక్యం పాటిస్తున్నవారా, గుడికి వస్తున్నవారా, మరి ఎవరో మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఈరోజు నేను చెప్పేది ఎవరు ధన్యులు. దేవుని వాక్యాన్ని మీరు గమనిస్తే వాక్యంలో నుంచి దయచేసి మీరు బైబిల్స్ ఉన్న వారందరూ కూడా బైబిల్స్ ఓపెన్ చేసుకుని తెరిచి చూడండి. ఎవరు ధన్యులు. నేను రోజు కర్ణాపూర్ చర్చికి పోతా, వాళ్ళని మీదకు పోతా, అక్కడికి ఇక్కడికి పోతా, నేను చాలా భక్తున్నాను, మీరు అట్లా చాలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అసలు ఎవరు ధన్యులు? దేవుని వాక్యం ఏం చెప్తుందో మీరు పరిశీలించి చూడండి. యోబు గ్రంథంలోకి రండి, నేను మీకు అర్థమయ్యే రీతిగా యోబు ఏమంటాడు, ఎవరిని ధన్యులు అని చెప్తాడో చూడండి. 5వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం. లేఖనాలు ఉన్నవారు, బైబిల్స్ ఉన్నవారు దయచేసి గమనించి చూడండి. చూడండి, దేవుడు గద్దించు నరుడు ధన్యుడు. దేవుడు కొన్నిసార్లు మనల్ని గద్దిస్తాడు, అప్పుడు మనం ధన్యులం. అసలు దేవుడు నేను ఎప్పుడన్నా గద్దించిందా? నువ్వు ధన్యునివేనా? గుడికి వచ్చినంత మాత్రంలో భక్తునివేనా? చూడండి, యోబు ఏమంటాడు? దేవుడు గద్దించు నరుడు ధన్యుడు. దేవుడు కొన్నిసార్లు గద్దిస్తాడు. కొన్ని సమస్యలు, కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని రోగాలు మన జీవితంలో తెస్తాడు. యోబు జీవితంలో యోగుని గురించి తీసుకుంటే న్యాయవంతుడు, భక్తిపరుడు, నీతివంతుడు, అతని వంటి వారు ఒక్కరు లేరైనా అని వ్రాయబడి ఉన్నది. కానీ దేవుడు అతన్ని గద్దించిండు. ఒక్కరోజు కొడుకులు, బిడ్డలు అన్ని అవకాశంతా లాస్ అయిపోయింది. మనమైతే ఈ దేవుడే వద్దు మనకంటాం. అవునా? అవును. బైబిల్ ఏం చెప్తుంది? మన్నైనది వెనుకటి వాళ్ళే మట్టికి చేరును, ఆత్మ దయచేసిన దేవుని ఏదో చెప్తుంది. కోట్లు సంపాదించినా, ఎంత విద్య చదివినా, ఎంత బలవంతుడు అయినా మట్టికి మట్టిపాలు కావాలి. అందుకే దేవుడి నుంచి ఆ శక్తి పొందిన యోగు ఏం చెప్తుందో, దేవుడు గద్దించే నరుడు ధన్యుడు. అసలు దేవుని విషయంలో ఎప్పుడన్నా గద్దించిందా లేదా మీరు పరిశీలించుకోవాలి. ఇంకా యోబు అలా చెప్తే దావీదు ఏం చెప్తానో మీరు ఒకసారి బైబిల్ గ్రంథాన్ని గమనించండి, చూడండి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మీరు చూడండి. మీరు ధన్యులా కాదా మీరే తెలిసిపోతుంది. మీరు చూడండి, టెస్టర్ కరెంట్లో ఓళ్ళో పెడితే వెలిగితే కరెంట్ ఉన్నట్టు, వెలగకపోతే అయితే మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుని వాక్యం ద్వారా మీరు ధన్యులా కాదా మీరు పరిశీలించుకుంటే మీకు తెలిసిపోతుంది దేవుని లేఖనాలను బట్టి. దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అసలు మీరు గుడికి వస్తారు కానీ దేవుని వాక్యం ధ్యానిస్తున్నా? చూడండి, ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు అంటే ఏం తెలుసా? ఆశీర్వదింపబడిన వారు.
యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. మీరు ధ్యానిస్తున్నా లేదా? దయచేసి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఎక్కడ పోయినా, ఏ పొలంలో ఉందో, చేనులో ఉందో, ఏ పనైనా చేయి, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము పగలు అసలు ధ్యానిస్తున్నామా లేదా? ఏదో గుడికి వచ్చినప్పుడే దీని పైన డస్ట్ దులుపుకొని వచ్చి ఆ గుళ్ళలో మరేటో చర్చిలో పోయి ఆరాధించుకుంటున్నామా? మీ అందరి పని బాగా బిజీ షెడ్యూల్ ఉంటుంది. కానీ వాక్యం ఏమంటుంది? దివారాత్రం ధ్యానించేవాడు. అసలు ధ్యానిస్తున్నా మీరు ధన్యులు అంటే మీరు ఆశీర్వదింపబడిన కుటుంబానికి చెందినవారు. దేవుని బిడ్డలుగా మీరు వెలగాలి అంటే, ఎదగాలి అంటే, అన్నిట్లో ఆశీర్వదింపబడాలి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దివారాత్రం, దీనికి ఒక టైం లేదు, ఒక సండేనే కాదు. నేను చెప్పడం కాదు, వ్రాయబడినది. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు మీరు ధన్యులా కాదు, మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. దివారాత్రం మీరు ధ్యానిస్తున్నా లేదా మిమ్మల్ని మీరు యోచించుకోవాలి. అందుకే మనం ధన్యులమా కాదా? ఎవరు ధన్యులు? ఎలా అంశం ఎవరు ధన్యులు? దేవుడు గద్దించేవారు ధన్యులని యోబంటుడు. మరి దివారాత్రులు ధ్యానించుకునేవారు ధన్యులని దావీదు అంటాడు. ఇంకా కీర్తనల గ్రంథంలోనే మూసేయకండి, కీర్తనల గ్రంథం చక్కగా చూసుకోండి. వాక్యం ఏం చెప్తుందో మనం 32వ అధ్యాయం 1వ వచనం చూడండి. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. చూడండి, మనం తెలిసిన ఎన్నో పాపాలు చేస్తున్నాం, దానికి ప్రాయశ్చిత్తం కావాలా వద్దా? మరి తన పాపంలో ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. మన పాపాలు క్రియల్లో, చూపుల్లో, చేతుల్లో, మాటల్లో ఎన్నో జారిపోతుంటాం జీవితంలో. వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం జరగాలంటే యేసు ప్రభును దేవుడని నమ్ముకొని ఆయన రక్తంలో కడగబడి బ్యాప్టిజం తీసుకుంటే పోతుందని నాకు తెలుసు. వాక్యం కూడా అదే నేర్పిస్తుంది. అందుకే మరి మీరు పాపాలు వాడి చేసుకున్నారా లేదా? గుడికి వచ్చి పాపాలు చేస్తుంటే దేవుడు ఒప్పుకుంటాడా? చూడండి, నేను మీకు చెప్తున్నా, మీరు ధన్యులైనా కాదా? తన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందుతుందా లేదా? పొందినవాడు ధన్యుడు అని సెలవిస్తుంది. దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తుంది. దేవుడు గద్దించే నరుడు ధన్యుడు అని చెప్తుంది. దేవుడు నిన్ను గద్దించకపోయినా నువ్వు దివారాత్రం ధ్యానిస్తున్నావా లేదా? నీ పాపాలకు మరి ప్రాయశ్చిత్తం అంటే ఉందా లేదా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఇలాంటి వారు ధన్యుడు. మరి నువ్వు ధన్యుడు గుడికి వచ్చినంత మాత్రంలా ధన్యుడు అని అనుకుంటామా? తెలుసుకోవాలి. బైబిల్ ఏం చెప్తుంది. అదే 32:2 వచ్చిన ఎవరు? ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలి. ఆత్మలో కపటం పెట్టుకొని మాట్లాడద్దు. చాలా మంది గుడికి వస్తారు, ఈ గుణం మాత్రం లేదు. లోపల ఒకటి ఉంటుంది, పైకి ఒకటి మాట్లాడతారు. క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు యథార్థంగా ముక్కుసుడిగా నువ్వు ఫ్రెండ్షిప్ చేసినా చేయకపోయినా యోహాను ఏమన్నాడు? రాజా, నువ్వు నీ తమ్ముని భార్య ఉంచుకోవడం సరికాదు అనగానే వాళ్ళు వెంటనే ఆయన శరీరంలో బంధించి ఏం చేసిండు? తల కొట్టించేసిండు. అయితే ఇక్కడ ఏం చెప్తుంది? ఆత్మలో కపటం లేనివాడు. కపటం పెట్టుకొని మాట్లాడండి. ఆయన యథార్థంగా లోకం దేవుని స్వార్థ వినకపోని యేసు క్రీస్తు దేవుడు అని మనం చెప్పాలి. మన కపటం లేదు. మన బంధువులు మామూలు కులం నుంచి వెళ్ళకూడదని అవును నేను యేసు ప్రభుని తెలుసుకున్నా, బైబిల్లో అలా రాయబడి ఉన్నది, నేను అంతే ప్రభుని తెలుసుకుంటున్నానని చెప్పాలి. మనం కపటం లేని వాళ్ళంగా ఉండాలి. అప్పుడు మనం ఏమవుతాం? ధన్యులం అంటే దీవింపబడిన వాళ్ళం అవుతాం. అరే వాళ్ళు ఏమనుకుంటారో, గుడి పోతే వీళ్ళు ఏమనుకుంటారో, ఎవరు నీకేం తోడి పెట్టారు, తెచ్చిపెట్టారు, నీది నువ్వే అనుభవించాలి. కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కపటం పెట్టుకొని మనం ఏ పని చేయదు. క్రైస్తవులకు అది పూర్తిగా తగదు. అట్లా కపటం లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడితే
ఆ కపటంతో మాట్లాడినప్పుడు మనం దేవుని దృష్టిలో కాము, ఆశీర్వదింపబడము. నేను చెప్పడం కాదు, అది బైబిల్లో రాయబడి ఉన్నది. ఇంకా అదే 34 అధ్యాయం 8లో చూడండి, దావీదు ఎన్నిసార్లు చెప్తాడు. 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు చెప్తా, కారం ఉన్నప్పుడు కారం రుచి వేరు ఉంటుంది, చల్లగా ఉంటుంది కదా. కారం ఎట్లుంటుంది? ఘాటుగా ఉంటుంది, మండుతుంటుంది, చక్కెర చేదు ఉంటుంది, అవునా? తీయగా ఉంటుంది. వాటి రుచులు మీకు తెలిసింది, కానీ దేవుని రుచి మీకు తెలుసుకోవాలి. ఉప్పు పుల్లగా ఉంటుంది, అవునా? ఈసం ఉంటుందా? మరి వాటి రుచులు అంత బాగా తెలుసుకుంటాను. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసు. దేవునికి మీరు ఏం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు వేసే దగ్గర దేవుని యొక్క రుచి తెలుసుకో. ఆయన నేను ఎప్పుడు విడిచిపెట్టాడు. మనం అనుకుంటాం, అయ్యో నాకెందుకు ఈ కష్టం వచ్చింది, అయ్యో నాకెందుకు ఈ బాధ వచ్చింది. దేవుడు ఇస్తాడు, నేను ఇస్తాడు, తీసుకుంటాడు. ఇవన్నీ దేవుడు ఇచ్చినాయి కావా? నీకు కొడుకులను, నీకు ఆస్తిని, నీ ఇల్లు నాకు ఎవరిచ్చిండు? నువ్వు గట్టిగా పట్టుకుంటుంటాయా? కావు ఉండయి. నేను మీకు చెప్తున్నా, లాతూర్లో భూకంపం వచ్చి పేక మీద మస్తు పెద్ద పెద్ద అంతస్తులే కూలిపోయినాయి. వాళ్ళు ఎంత కష్టపడి కట్టవచ్చు. దేవుడు తెలుసుకుంటే, దేవుని మీరు తెలుసుకోకపోతే ఎట్లా? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించి ప్రార్థించే నరుడు ధన్యుడు అని వాక్యం చదివిస్తుంది. అసలు దేవుని ఆశ్రయిస్తున్నావా? పరుల మధ్య మెప్పుకొని తప్పు చెప్పి తొలగిపోతుందా? మిమ్మల్ని మీరు యోచించుకోవాలి. మీకు దేవుని దీవెనలు, ధన్యత మీకు కలగాలి అంటే దేవుని ఆశ్రయించాలి. ఇంకా అదే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం చూడండి. 40వ కీర్తనలు దావీదు ఎవరు ధన్యులు? గర్విష్ఠులైనను యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. చూడండి, మనం గర్విష్ఠుల మాటలు కానీ, లోక సంబంధుల మాటలు కానీ వాటన్నిటిని విడిచిపెట్టి యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అసలు మనము మూమెంట్ని బట్టి కొంతమంది అయిపోతారు. దేవుని నమ్ముకున్న వారే గుడికి వస్తారా? నమ్ముకున్న వారు కూడా వస్తారు తెలుసా? చర్చికి వచ్చేవారు అందరు నమ్ముకున్న వాళ్ళు కాదు, అందరూ విశ్వాసం కాదు, అందరూ భక్తులు కాదు. ఈ ధన్యత అందరికి కూడా దొరకదు. దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవుని గట్టిగా నమ్ముకొని దేవుని ఆరాధించే బిడ్డల్లో మీరు ఎదగాలని, అందుకే అప్పుడే మీరు ధన్యులవుతారనే వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇంకా 41 చూడండి, ఇంకెవరు చూడండి, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలు అనగానే అబ్బో మన ఆస్తిని మనం చూసుకొని చాలా ముచ్చిపోతుంటాం. మన సంపదలను చూసుకొని, మన బిల్డింగ్లను చూసుకొని, మన పొలాలను చూసుకొని, మన హోదాను చూసుకొని, మన పరిస్థితులను చూసుకొని పేదోళ్ళు మన దగ్గర రాగానే మనకు తప్పుగానే ఆయన తెలుస్తుంటాం. అవునా? బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ధన్యుడు ఎప్పుడైతావు? బీదలను కటాక్షించువాడు ధన్యుడు. నువ్వు ధన్యుల గుంపులు ఉన్న వాళ్ళేవా? ధన్యుడు ఎవరైతే అనుకుంటాను? వాళ్ళు పేదలైనా భూమి మీదకి అందరం వచ్చిన నీకున్న ధనం సమృద్ధి అంత ఒక్కసారి తరిగిపోతుంది. ఇవన్నీ నువ్వు గట్టిగా పట్టుకుని నీ లక్ష్యం కూడా వెంట రావు. చచ్చిపోయిన రోజు నేను ఎంత గంభీరంగా పూడ్చిపెట్టినా నువ్వు ఎత్తుకపోయేది. అందుకే నా దేవుని బిడ్డలారా, కృష్ణుని మీరు చెప్తున్నా, మీరు ధన్యులు కావాలంటే బీదలను కటాక్షించాలని వాక్యం మనకు నేర్పిస్తుంది. అందుకే పేదలను చూసి మనం తప్పుగా న్యాయం కానీ ఏదైనా తీర్చొద్దు. అందరినీ సమానంగా ప్రభు చూస్తాడనే భయంతో, భక్తితో అందరినీ గౌరవించినప్పుడు మీరు ధన్యులైతారనే వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇంకా అదే 94:12 ఏమని రాయబడిందో చూడండి.
94:12. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. దేవుని వాక్యం బోధించే వాళ్ళు కూడా ధన్యుడని వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే ఈ బోధలు ఎట్లున్నారో తెలుసా? చర్చిలో పాస్టర్లు బోధిస్తారు, ఇంటికాడ తండ్రి బోధించాలి, తల్లి బోధించాలి బిడ్డలకు. ఇవాళ నువ్వు నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, వెళ్ళినప్పుడు దేవుని వాక్యం బోధించమని బైబిల్ వాక్యం చదువుతుంది. బిడ్డ దేవుని భయపడు, దేవుడు చూస్తుండు, మంచి మార్గంలో వెళ్ళాలని పిల్లలకు బోధించాలి. అయ్యో బాల్యవంతులు వీళ్ళు మంది కూడా జాగ్రత్తగా మనం దేవుని ఆశ్రయించేది. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నేను ఒక ధన్యుడనై ఉండాలని మీరు కోరుకోవాలి. నేను మీకు ఇంకోటి కూడా జ్ఞాపకం చేస్తున్నా. మరియ దగ్గరికి దేవదూత వచ్చేయమని, మరియా నీవు ధన్యురాలు, ప్రభు నీకు తోడైనాడు అని చెప్తుంది. ఆ ధన్యత నీకు నాకు దొరకాలి అంటే ప్రభుతో సహవాసం సంబంధం ఎక్కువగా ఉండాలి. అసలు నీకు ధన్యులేనా? గుడికి వచ్చినంత మాత్రమే మనం తెగ ఫీల్ అయిపోతాం, నేను విశ్వాసం, నేను భక్తుని, నేను క్రైస్తవుని. కానీ దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానిస్తున్నావా? కష్టం లేకుంటున్నావా? ఆయన ఆశ్రయిస్తున్నావా? ఆయన నమ్ముకుంటున్నావా? ఆయన ధర్మశాస్త్రం బోధిస్తున్నావా? ఇవన్నీ చూసుకో, అప్పుడే నువ్వు ధన్యుడవుతావని నేను ప్రభు వాక్యాన్ని చెప్తున్నా. అదే 112 కీర్తన 1వ అధ్యాయంలో చూడండి ఏం రాయబడ్డదో. 112:1 కీర్తనలోనే చూడండి. యెహోవా స్తుతించుడి, యెహోవా యందు భయభక్తు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించేవాడు ధన్యుడు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చిండు. ఆ 10 ఆజ్ఞలు అసలు జీవితంలో పాటిస్తుందా? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని వాక్యం చెప్తే ఈరోజు మనకు పొలం పనులాగే, తోట పనులాగే, ఎమర్జెన్సీ ఎట్లుంది నీకు దీవెన. నువ్వు ఎంత సంపాదించినా అవన్నీ ఈ లోకంలో విడిచిపెట్టుకోవాలని జ్ఞానం లేదా? దేవుడు ఇచ్చిన నీ వ్యర్థమైన ఆయుష్కాలంలో దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి సమయం ఉన్నది. అందుకే ఆయన ఆజ్ఞలను అధికంగా ఆనందించాలి. అప్పుడు మీరు ధన్యులైతారు. దేవుని ఆజ్ఞలు, దేవుడు ఏం చెప్పింది బైబిల్లో, ఆజ్ఞలు అన్నిటిని బట్టి మీరు ఆదివారం ఏదేమైనా నా ప్రభువుని నేను స్తుతించాలి, ఆరాధించాలి అనే ఆలోచన విధానం మీకు ఉన్నప్పుడు మీరు ధన్యులైపోతారని ప్రభు వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇంకా అదే కీర్తనలో 146:5 చాటి చెప్పేస్తున్నా. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. చూడండి, మన ఆశ ఎవరి మీద ఉండాలి? దేవుడిని ఆశ పెట్టుకోవాలి. దేవాలయం ఉండవు, నాకు మాత్రం ఏమి జరగదు, నన్ను మరణ స్థితిలో ఉన్నప్పుడు నాకు ఎవరు లేరు, దేవుడు తప్ప నాకు ఎవరున్నారు? ఏం రవి, మీరే కదా సాక్షులు అన్న. దేవుడి మీదనే ఆధారపడాలి, ఆశపడాలి. దేవుడి మీద ఇంకా నో హోప్స్, నమ్మకం లేదని డాక్టర్ చెప్పినా నేను మాత్రం దేవుడి మీద ఆశ పెట్టుకున్నా. ఎందుకంటే ఆయన నాకు చేయడం అని నాకు తెలుసు. మీరు కూడా ధన్యులు కావాలంటే కష్టాలు వస్తాయి, మన ఆస్తి పోతుంది, మన అంతస్తు పోతుంది. మరి అయినప్పుడు మనం ఎందుకు కృంగిపోవాలి? నా దేవుడు ఆయన ఆశీర్వదిస్తే ఆపడం ఎవరికరం అవుతుంది. దేవుడు నిన్ను దీవిస్తే నీ అంతస్తు తొందరగా అభివృద్ధిలోకి వస్తాడు. అందుకే నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఎప్పటికీ ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఎప్పటికీ ఇలాంటి రోగ పరిస్థితులు మనకు ఉన్నాయి, ఎప్పటికీ ఇలాంటి వేదనకరమైన స్థితిలో మనం ఉన్నాం. దేవుని వాక్యం మీద, దేవుని మీద ఆధారపడి ఆయన కొరకు అయ్యానున్నో దేవుడు ఆయన ఆశ పెట్టుకుంటే మన జీవితంలో దేవుడు మనలా ధన్యులుగా ఆశీర్వదిస్తారని వాక్యం చదువుతుంది. ఎవరైతే ఆయన మాటలను ఆయన కొరకు ఆశ పెట్టుకొని ఉంటారో వారు ఏం చేస్తారు? వారు ధన్యులను వాక్యం చదువుతుంది. అసలు గుడికి వస్తున్న నువ్వు దేవుని మీద ఆధారపడ్డావా, ఆశపడ్డావా? దేవుడు మీద చూస్తాడు అనే విషయం మీకు తెలుసా? దయచేసి అన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మరి దావీదు అయితే కీర్తన గ్రంథంలో ఆ రీతిగా చెప్పిండు. మరి సొలొమోను తన సామెతల గ్రంథంలో 29:18 ఏం చెప్తుందో ఒకసారి చూడండి.
ఒక్కొక్క దైవజనుడు ఎవరు ఎవరు ధన్యులు అని చెప్తారో మీరు గమనించండి. అసలు మీరు గుడికి వచ్చినంత మాత్రంలో ధన్యులు అవుతుందా? గమనించండి. 29:18 దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రము అనుసరించువారు ధన్యుడు. బైబిల్ వాక్యంలో మనం వాక్యానుసారంగా ఉన్నప్పుడు ప్రవర్తించినప్పుడు నా జీవితం ధన్యమైపోతుంది. ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. కాబట్టి దేవుని బిడ్డారా, మీరు ధన్యులు కావాలంటే బైబిల్ ఏం చెప్పిందో ఎట్లా చెప్పిందో దాన్ని ఫాలో అవ్వండి. అప్పుడు మీరు ఆశీర్వదింపబడతారు. చాలా మంది క్రైస్తవులలో ఎందుకు దాన్ని పాటించలేకనే కదా అవస్థలు పడి నిన్ను బట్టి నా నామం దూషిపోవచ్చు అంటే గుడికి వస్తారు, తప్పు చేస్తారు, గుడికి వస్తారు, పాపం చేస్తారు, గుడికి వస్తారు, ధర్మశాస్త్రాన్ని పాటించారు. అప్పుడు దేవుడు అబద్ధుడు మీరా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మరొకసారి చదవచ్చును. ధర్మశాస్త్రము అనుసరించువాడు. అసలు గుడికి వచ్చేవాడు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. అనుసరించకుండా ఒక్కరోజు ఆదివారం గుడికి వచ్చి శనివారం దాకా తప్పు చేసుకుంటుండి మళ్ళా మీతో దేవుడు ఒప్పుకుంటాడా? మీరు ధన్యులు అయితేరా? ఒక్కసారి చూడండి. ధర్మశాస్త్రాన్ని అనుసరించడం, దేవుని మాటలకు లోబడి కట్టడి, ఆయన చెప్పినట్టు మనం పాటిస్తే జీవితంలో మీరు ధన్యులు అయిపోతారు. మరి యేషయా ఏం చెప్తుంది తెలుసా ధన్యుల గురించి? ఇప్పుడు దావీదు చెప్పిండు, యోబు చెప్పిండు. యేషయా భక్తులు ఏం చెప్తుండ్రు? 56:2 చూడండి. యేషయా గ్రంథం 56:2 ఒక్కొక్క దైవజనుడు ఎవరెవరు ధన్యులో ఎట్లయినో చెప్పిండు. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్ర పరచకుండా. చూడండి, యేషయా చెప్తాడు, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్ర పరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఏ కీడు చేయకుండా చేతిని బిగబట్టువాడు. చేతిలో కొన్ని పనులు మనం నేర్పాలి. వింటున్నా? నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తుంది. ఏ కీడు కూడా చేయకుండా మన చేతిని బిగబట్టుకోవాలి. విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచొద్దు. ఈరోజు ఆదివారం అంటే ఇది మర్చిపోయి పొలం పని ఉండే, ఒరి పని ఉండే, ఇంటి పని ఉండే, పెళ్ళారే, ఈరోజు ఇంకా ఇవన్నీ మీరు అపవిత్రం చేస్తలేరా? మీరు ధన్యులే లేదో మీరే ఆలోచించుకోవాలి. బైబిల్ ఏం చెప్తుంది? విశ్రాంతి దినాన్ని మళ్ళీ నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్ర పరచకుండా దానిని అనుసరించుచు. దాన్ని అనుసరించాలి. విశ్రాంతి దినాన్ని అనుసరించమన్నాడా, విడిచిపెట్టమన్నాడా? మరి అనుసరించి నడుచుకున్నప్పుడు కీడు చేయకుండా మీ చేతిని బిగబట్టినప్పుడు ధన్యులు అన్నారు. విశ్రాంతి దినాన్ని మర్చిపోయి విడిచిపోయి ఇతరులకు కీడు చేసుకుంటే క్రైస్తవులు కాదు. విశ్రాంతి దినం అనగానే ఈరోజు ఇక్కడ అధ్యాత్మంలో ఒకటి ఆజ్ఞ. విశ్రాంతి దినంలో పరిశుద్ధంగా ఆచరించమని ఒక ఆజ్ఞ. ఈరోజు పని చేయొద్దు, దేవుని కొరకు మీరు మంచిగా ఉండాలని దేవుడు మనకు రెస్ట్ ఇచ్చిండు. రోజు పని చేస్తాను నా బిడ్డలని రెస్ట్ ఇచ్చిండు. రెస్ట్ ఇస్తే మనం ఏం చేస్తాము? దేవుని ఆజ్ఞలో కట్టడాలను పాటించకుండా పగలు ఉదయాస్తాలు పనులకు పని 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 ఈ పని పడాలంటే తెలుసా నువ్వు చచ్చిపోయేదాకుంటుంది. అందుకే మీరు ధన్యులు కావాలంటే 6 రోజులు పని చేసుకొని 7వ రోజు దేవుడైన యెహోవా విశ్రాంతి దినము ఆ రోజు రెస్ట్ ఉండండి. ఈ రోజు ఉంటే ఏమైందండి? మీ ఆరోగ్యానికి మీకు చక్కటి ఆరోగ్యం ఇస్తారు. దేవుళ్ళు మీరు ధన్యులైపోతారు. ఇంత చక్కగా దేవుడు మీకు ధన్యత ఇస్తుంటే మీరు ఇవాళ ఏం చేస్తారు? ఇవాళ పిక్నిక్, ఇవాళ పెట్టి, ఇవాళ అన్ని పెట్టుకుంటారు. ఇవాళ ప్రతి ఫంక్షన్ అవునప్పుడు మీరు పాటిస్తుందా విసర్జిస్తుందా మీరు ఆలోచించుకోండి. కాబట్టి యేషయా భక్తులు అలా చెప్తుంది, కీడు చేయకుండా చేతిని బిగబట్టుకోవాలి. మనం క్రైస్తవులు అంటే ఇంతగా కీడు చేయొద్దు, బాగా గుర్తుపెట్టుకోవాలి. కీడు చేయకుండా చేతిని బిగబట్టుకోవాలి. అప్పుడు మీరు ధన్యులని వాక్యం నాకు సెలవిస్తుంది.
మన ఇరిమియా దగ్గరికి తీసుకుపోతే ఇరిమియా ఎవరు ధన్యులు అంటారో చూడండి. 17:7 చూడండి. ఇరిమియా గ్రంథం 17వ అధ్యాయం 7లో ఏం రాయబడిందో గమనించండి. భూమి యందును నివసించును యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. మనము దేవుని నమ్ముకోవాలి అంటే అప్పుడు మనం ధన్యులం అయిపోతాం. మనము లోకం వైపు చూస్తూ, కులం వైపు చూస్తూ, జనం వైపు చూస్తూ మన పేరు తీసేస్తారు, మన చిక్కిస్తారు, మన కుల బహిష్కరణ చేస్తారు. ఇవి అవసరం లేదు. దేవుని నమ్ముకునేవారు ధన్యుడు. యెహోవా దేవుడు గల జనులు ధన్యులని మన వాక్యం చదివిస్తుంది. కులం వైపు, జనం వైపు, లోకం వైపు చూడకండి. దేవుని వాక్యంలో ఉండి ఆయన నమ్ముకొని మీరు ధన్యులుగా ఆశీర్వదింపబడండి. మీరు ప్రభు నమ్ముకున్నప్పుడు మీ జీవితం చాలా మారిపోతుంది. నువ్వు అన్నింటిలో ఆశీర్వదింపబడతావు. నేను చెప్పడం కదా, బైబిల్ అని చెప్తుంది మనకు. బైబిల్లో మీరు ధన్యులుగా, మీరు ఆశీర్వదింపబడే బిడ్డలుగా మీరు ఎదగాలి అంటే దేవుని నమ్ముకోవాలి అంతే. లోకాచారాలు, కట్టడలు, పద్ధతులు మనకు అవి అవసరం లేవు. ఇంకా మత్తయి సువార్తలకు రండి. షార్ట్గా చెప్పి నేను ముగిస్తా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎవరు ధన్యులు అవుతారో చూడండి. మరి నా విషయమై అభ్యంతర పడిన వాడెవడు వాడు ధన్యుడు. దేవుని విషయంలో, యేసు ప్రభు విషయంలో మనకు అభ్యంతరమే ఉంది. ఆయన నిజంగా చనిపోయి తిరిగి లేచిండు. అదే ప్రకారంగా మనం చనిపోతాం, తిరిగి లేస్తాం. ఇంట్లో చాలా మంది మీకు ఇలా పాదీయం, చర్చికి పోతే ఇది అని అంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? నా విషయమై అభ్యంతర పడిన వాడు ఎవడు వాడు ధన్యుడు. అవును, యేసు ప్రభు నమ్ముకుని అని చెప్పినాం అనుకో, ఇంకా వాళ్ళు అన్నీ సర్వీస్ ఉండిపోతారు. అందుకే దేవుని విషయంలో అభ్యంతర పడద్దు. ఎవరు ఏమన్నా వాక్యానుసారంగా మీరు ఎదగండి, ఆశీర్వాదింపబడండి, ధన్యులండి. ధన్యులండి ఇంటిది ఆశీర్వాదింపబడడం. దేవుని యొక్క చిత్తానుసారం మీరు ఎదగాలి. ఇంకా అదే రీతిగా లూకా సువార్త 14:17 చూడండి. కొన్ని వచనాలు చెప్పి నేను ముగిస్తా. మీకు ధన్యులంటే ఎవరు గుడికి వచ్చినంత మాట్లాడితే మన ముగ్గురు తీరిపోతే అనుకోవడం కరెక్ట్ కాదు. లూకా సువార్త 14వ అధ్యాయం 17. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచను. అయితే ఇక్కడ మీరు దేవుని రాజ్యంలో భోజనం చేస్తే ఆధిక్యత కూడా ధన్యుగా ఉంటుంది. ఈ లోకంలో 70-80 ఏళ్ళ యాత్ర, కానీ ఆ వచనాలు అవంతా మీరు జరిగితే పరలోక రాజ్యంలో ప్రభుత్వం ఉండే భాగ్యం నిత్యం మనకు అక్కడ ఉంటుంది. అక్కడ ఆకలైనను, బాధైనను, దప్పికైనను దయచేసి ఏముండదు. మళ్ళీ ఇంకా రోమా పత్రికలో పౌలు ఏమంటాడు చూడండి ధన్యుల గురించి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6లో ఏం చెప్తుంది బైబిల్ చూడండి. రోమా పత్రిక 4వ అధ్యాయం 6. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవడని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. చూడండి, నీతిమంతులను ధన్యులని చెప్తారు. భూమి మీద బ్రతికినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, భూమి మీద బ్రతికినప్పుడు మన తెలివి, మన పదవి, మన ధనం అక్కడ కావు. ఏ దగ్గరకు వస్తుంది? నీతిమంతులను దేవుడు ధన్యుడు అంటారు. నీతిగా బ్రతకాలి. నీతి దగ్గర పనిచేస్తే ఎవరు కూడా మనల్ని సహించారు. నేను చేసే తప్పు 3వ కన్యకు తెలియకుండా చేయొచ్చు, కానీ దేవుడు కూడా యెహోవా కన్నులు ప్రతి స్థలంలో ఉండు మంచివారిని చెడ్డవారిని అని చూస్తుంటాయి. అందుకే నీ బ్రతకాలంలో నువ్వు ధన్యుడు కావాలంటే ఎల్లవేళగా నీతిమంతులుగా ఉండి ధన్యుడవై ఉండాలని ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తారు. అదే 4వ అధ్యాయం 8లో చూడండి.
రోమపత్రిక ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. నిర్దోషి అంటే ఏంటి? ఏ తప్పు లేని వాడు. గుడికొస్తావు మనం దోషులమా నిర్దోషులమా మీరే తెలుసుకోవాలి. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఇప్పుడు ధన్యుడు ఎవరు తెలుసా? గుడికొచ్చినంత మాత్రమే క్రైస్తవం కాదు, గుడికొచ్చినంత మాత్రం ప్రార్థన చేసుకున్నంత మాత్రమే విశ్వాసం కాదు, వాక్యం విన్నంత మాత్రమే ధన్యులం కాదు, సంఘాలు ఇచ్చినంత మాత్రమే దేవునికి ఇష్టం కాదు. కానీ ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. నిన్ను చూసినప్పుడు ఏ దోషం లేదు. యేసు ప్రభువును చూసి పిలాతు ఏమంటాడు? పిలాతు భార్య ఏమంటారు? రాత్రి కలలో నేను ఆయన గురించి మిక్కిలి బాధపడుతుంది, ఆయన యందు నాకు ఏ దోషము కనవలేదు, నేను ఆయన అప్పగించానని ఆయన పిలాతు కూడా చేతులు కట్టుకుంటాడు. ఆయనలో ఏ దోషం లేదని ఎవ్వరు మనకి చూపించిన క్రైస్తవులు అనే వారికి అమ్మా మన మీద ఏది పెట్టి చూపించినా కూడా మన ఎంత దోషం ఉండదు. మనం ఎట్లుండాలి తెలుసా? క్రైస్తవ జీవితం నొప్పు రవ్వలా ఉండాలి. నొప్పి ఎట్లుంటుంది? అంత షార్ప్ ఉండాలి. కాబట్టి క్రైస్తవ బిడ్డలంటే మిమ్మల్ని బట్టి నా నామం దూషింపబడుతుంది. క్రైస్తవులు అనే వాళ్ళు చాలా మంది ప్రభుత్వం చెప్పి మోసం చేసేవాళ్ళు లేరా? దయచేసి ఆ బుక్కులకు మనం పోవద్దు. ప్రభువు చేత నిర్దోషి అని మనము ఎంచబడినప్పుడు ధన్యులమని వాక్యం చదువుతుంది. గుడికి వచ్చినప్పుడు మరి దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ లోకానుసారంగా తప్పులు చేసినప్పుడు మనము దేవుని బిడ్డలుగా ప్రభువు చేత నిర్దోషి నా బిడ్డ మంచిది. చూడండి, మరి ఆ దేశంలో ఆ కాలంలో మరి ఒకటే నీతిమంతురాలుగా ఎంచబడ్డది, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడ్డది. అయితే యోసేపు కూడా నీతిమంతుడే. ఆ గుంపులో వాళ్ళని తీసుకుంటే నీతిమంతుల గుంపులో వాళ్ళు చేర్చబడ్డారు. ఈ గుంపులో నువ్వు ఉన్నవా? నీతిమంతుల గుంపులో నువ్వు ధన్యుల అవుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. ఒకవేళ మన నీతి లేదేమో, కపటం ఉన్నదేమో, ఆ దేవుని ఆజ్ఞలు సరిగా అనుసరిస్తలేమో, ఇకనైనా వాక్యం బట్టి నిర్దోషిగా ఎంచబడి ఆ దేవుని వాక్యానుసారంగా ధన్యులు కావాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా యాకోబు పత్రికలోకి రండి. యాకోబు ఏం చెప్తాడు? ఎవరు ధన్యులు అనుకుంటారు మీరు? మేము గుడికి వచ్చినాం, పెద్ద బైబిల్ పట్టుకున్నాం, నేనే ధన్యులని చాలా మంది ఫీల్ అయిపోతుంటారు క్రైస్తవ జీవితంలో. కాదు, ఎవరు ధన్యులో బైబిల్ మనకు క్లియర్గా చెప్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12 చూడండి. శోధన సహించువాడు ధన్యుడు. శోధన, కొన్ని సమస్యలు వస్తాయి కుటుంబం అన్నప్పుడు, మనకు వస్తాయి మరణాలు, కష్టాలు, బాధలు వస్తాయి. నేను మీకు ఒకటి చెప్తా, ఈ శోధనను మనం సహించుకోవాలి, భరించుకోవాలి. యేసు ప్రభు అంత గొప్ప దేవుడైన శిలువ మీద ఆ శ్రమను ఎందుకు అనుభవించవలసి వచ్చింది? ఆయన సహించుకున్నాడు. సహించుకోవడంతో చనిపోయి తిరిగి 3 రోజులకు లేచిండు. క్రీస్తునందు మృతులమైన మనలో ఒకరోజు లేవబడతాం. ఇది మనకు పర్మనెంట్ ప్లేస్ కాదు. డెబ్బేళ్ళే అక్కడ ఎంత పుట్టింది, ఎంత బెరగలిగినా 80 ఏళ్ళ వరకు మన కళ్ళు కనబడి, పండ్లు ఇచ్చిపోతే, చెవులు నిలబడి, ఒకరి సహాయం మనకు కావాలి. ఇది అవునా కాదా? శాశ్వతంగా భూమి మీద ఉండేవారు ఎవరు? ఎన్ని శోధనలు వచ్చినా ఏం వచ్చినా ప్రభు వైపు చూస్తూ జీవితయాత్రలో సాగిపోయి మీరు ధన్యులుగా ఉండాలని నేను ప్రభు వాక్యాన్ని బట్టి తెలుస్తున్నాను. అందుకే యాకోబు ఏమన్నాడు? శోధనను సహించువాడు ధన్యుడు. కొంతమంది ఏమనుకుంటారు కదా, నేను 10 వారాల మీద పోయినా, తలెంటుకలు ఇచ్చిన, కాంటలు ఇచ్చిన, నా రోగం పోలేదు అనుకుంటే అది ఇవ్వండి దేవుడు. దేవుని మీరు మొక్కుకున్నది వేరు, కానీ దేవుడు చెప్పిన వాక్యానుసారంగా ప్రవర్తించేది లేదు. వింటుందా? ఇక్కడ ప్రభు వాక్యం చేత నిర్దోషిగా మనం పెంచబడాలి. శోధనను కూడా మనం సహించాలి. కొన్ని కష్టాలు, శ్రమలు వస్తాయి, అవి సహించుకోవాలి. నేనున్నానుకో, నేను పాస్టర్నే, మరి ఎందుకు నాకు ఇంత పెద్ద శ్రమ వచ్చింది? కొంతమంది అనుకోవచ్చు ఎవడో బాగా చేసిండు అయినా, కానీ కొంతమంది అనుకోవచ్చు ఏం తప్పు చేసిండో సీక్రెట్, అందుకే ఆ రోగం వచ్చింది. ఎవరు ఎన్ని అనుకున్నా
తింటావా? తప్పు చేయనప్పుడు పురుగుతో గుద్దులాడచ్చు. అవునా? మన ఫేస్ వాల్యూ మన ముఖంలో కలవస్తుంది. ఏ పాపం చేసో, ఏ ప్రశ్నత్వాన్ని. ఇప్పుడు నేను మీకు 99 చెప్పి తాగల రోజు సాయంత్రం తాగుతుంటారా మంచిగా అంటారా? మీకు తెలిసిపోతుంది. మన క్రియలను బట్టి కూడా దేవుడు మనలో ఒక రోజు తీర్పు తీర్చే రోజు ఉన్నది. ఆయన నీతిమంతులు ఎవరో, అనీతిమంతులు ఎవరో, పరిశుద్ధులు ఎవరో, శోధనలు సహించేవారు ఎవరో, సహించని వారు ఎవరో, గుడికి వచ్చినంత మాత్రంగా మరి మన భక్తులను అనిపించుకోవడానికి లేదు. దేవుడి చేత ధన్యులు అనిపించుకోవాలంటే కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి. ఆయనకి ఎంత పెద్ద సమస్య వచ్చింది. యోగు అధికారం మొదలుకొని బాగా గల కొడుకులతో యోగులు సాతాను వచ్చింది. ఎంత బాధ! కొడుకులు భయ, బిడ్డలు భయ, ఆస్తి భయ, అంతస్తు భయ, హోదా భయ, భక్తి భయ అన్ని పోయినాయి. కానీ ఆయన ఏమంటే తెలుసా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. జీవితంలో కొన్ని శోధనలు వస్తాయి. మీరు ఎప్పుడు కూడా అయితే పడకండి, దిగజారిపోకండి. రోగాలు, కష్టాలు, మరణాలు మన ఇంట్లో వస్తాయి. అందరూ చావాలని బైబిల్ సెలవిస్తుంది. మనుషులు అందరూ మృతి పొందాలి. భూమి మీద శాశ్వతంగా ఉండేవారు ఎవరు లేరు. మన కొడుకులు పోవాలి, మనకు పోవాలి, మన తాతలు పోవాలి. రాజ్యాంగ వాళ్ళు ఉన్నారా? పూర్వీకులు ఉన్నారా? దేశాన్ని పరిపాలించిన యోధులు ఉన్నారా? బాడీ బిల్డర్స్ ఉన్నారా? అందరూ కూడా మట్టి పాలు కాలేదా? మనం కూడా అవుతాం. అయినాక కూడా కొన్ని శోధనలు వస్తాయి. ఆ శోధనలు సహించుకొని బ్రతుకుతూ ఈ జీవితంలో ప్రభు వాక్యం పై నిల్చోవాలి. అప్పుడు మీరు ధన్యులైతారని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు హెచ్చరిస్తున్నాను. ఇంకా కీర్తనలకు రండి దయచేసి. నేను కొన్ని చెప్పి దండాన్ని ముగిస్తా. ఊరికే మీకు ఎందుకంటే ఎవరు ధన్యులని మీకు తెలియకపోతే కష్టం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. త్వరగా బైబిల్ ఉన్నవారు బైబిల్ ఏం చెప్తుంది? దేవుని ఆశ్రయించే వారందరూ. మీకు ధన్యత కావాలా వద్దా? దేవుని ఆశ్రయిస్తావా, లోకాన్ని ఆశ్రయించుకుంటావా? మీరే డిసైడ్ చేసుకోవాలి. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన ఆశ్రయించువారు ధన్యులు. అదే 24:4 చూడండి. ఎంత చక్కగా ఆ ధన్యత మీకు కావాలంటే దేవుని ఆశ్రయించండి. కష్టంలో, రోగంలో, శోధంలో, దుఃఖంలో దేవుని ఆశ్రయిస్తే ఆదరిస్తాడు. మన బంధువులు మనల్ని ఆదరించకపోవచ్చు, మన దగ్గర వారు, మన తోబుట్టులు కూడా ఒకసారి ఆదరించకపోవచ్చు. మీ మందిరమునందు నివసించువారు ధన్యులు. మందిరానికి వచ్చేవారు ధన్యులు. ఏం చేశారు గారు? చాలా మందికి మందిరానికి రావాలంటే ఆదివారం రాదు. ధన్యత పోగొట్టుకుంటాను. నేను మీకు ఎప్పుడైనా బైబిల్లో రాయబడినది మందిరమందు నివసించువారు ధన్యులు. చాలా మందికి ధన్యత పోతుంది. వాళ్ళు పగలు దేవస్థానం కష్టపడ్డాం కానీ వాళ్ళు 3 ఎక్కువ తీసుకోలేరని నాకు తెలుసు. దేవుని మందిర ఆవరణలో ఒక్కరోజు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన భాగ్యాన్ని పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లోకమే స్వర్గం అనుకుంటాను, లోకమే ఆశ్రయం అనుకుంటాను. ఆశ్రయమైన దేవుడిని మర్చిపోతుంది. ఆయన మందిర ఆవరణములలో నివసించే వారు ధన్యులని మన వాక్యం క్లియర్గా నేర్పిస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ మందిరానికన్నా ఆదివారం వెళ్ళి దేవుని ఆరాధించండి, ప్రార్థించండి, ధన్యులు రండి. ఇంకొకటి 5వ అదే 24:5 చూడండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. చూడండి, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. నన్ను చూసినప్పుడు మీకు తెలియదు, హాస్పిటల్లో ఉన్నప్పుడు రవికి, నారాయణకు కొంతమందికి తెలుసు వేరేకిట్లా నా స్కిన్ నా దౌడలకు అంటుకపోయింది. నా పక్కటి ఎముకలు లెక్క పెట్టేటట్టు అయినాయి. మీకు తెలుసో తెలియదు, పక్కటి ఎముకలు లెక్క పెట్టేటట్టు అయినాయి. అంత కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నీ వలన బలం ముందు మనుషులు ధన్యులు. దేవుడు బలం ఇస్తే మనకు మంచి బలం వస్తుంది. వింటున్నా, దేవుడు నిన్ను స్వస్థపరిస్తే నువ్వు బాగైతుంది. ఏం భయం లేదు. నన్ను చూసిన వాళ్ళు మొన్న కూడా చెప్తాను,
ఏమో నువ్వు బ్రతికి బయటకు వస్తావనే ఆశ మాకు లేదన్నారు. నాకు మాత్రం తెలుసు దేవుడిని నేను ఆరాధిస్తున్నాను. ఒకవేళ పిలిపోస్తే వెళ్ళిపోతా, అందుకు కూడా సిద్ధమే. ఇది పర్మనెంట్ ప్లేస్ కాదు. నగరాన్ని అని పిలిపోచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. మన మట్టుకు రావుతామా, మన చదువుతుందా, మన డబ్బు వస్తుందా, మన ఆస్తుందా, ఆత్మస్తుందా, ఇవన్నీ లేఖనాల యొక్క మర్మాన్ని తెలుసుకొని యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకోండి. ఎందుకంటే నా ప్రియ దేవుని పిల్లారా, మీరు ధన్యులు అవ్వాలని, మీరు ప్రభునందు ఆశీర్వదించబడాలని చెప్తున్నా. మీరు దేవుని పైన ఆధారపడ్డప్పుడు, క్రీస్తులో నువ్వు కట్టబడినప్పుడు, క్రీస్తులో నువ్వు మంచిగా చెక్కబడి నిలిచినప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు ఏ దేవుని కూడా సమీపించారు. ఇంకా అదే 24:12 చూడండి. సైన్యములకు అధిపతివగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. చూడండి, మీరు ఎవరి మీద నమ్మిక ఉంచుతారా? గుడికి వచ్చినప్పుడు దేవుని మీద నమ్మిక ఉంచాలి. నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఆ దేవుడు మాట తప్పని వాడు. అసలు భూమికి పునాది వేసిన దేవుడిని మీరు ఆరాధిస్తున్నారు. లోకంలో సమస్తాన్ని నిర్మించిన దేవుడిని మీరు స్తుతిస్తున్నారు. ఆ దేవుడు ఏం చెప్తాడు? మళ్ళీ వచ్చిన సైన్యములకు అధిపతివగు యెహోవా, ఆ సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. మీరు గుడికి వస్తారు, దేవుని మీద నమ్మిక ఉంచారు. యేసుప్రభు కూడా చెప్పేటప్పుడు చాలా మంది, కుమారే నీ నమ్మిక చెప్తున్నా నీకు ధర్మలారా, నా దేవుడు నాకు ఎలాగైనా ఇస్తాడు, నా దేవుడు నన్ను ఎలాగైనా బాగు చేస్తాడు నమ్ముతుంచాలి. కష్టాలు కానీ, బాధలు కానీ, అప్పులు కానీ, ఏదైనా కానీ దేవుని మీద నమ్మకం ఉంచు. భూమికి పునాది వేసిన మీద నమ్మకం ఉంచు. సృష్టికర్త అయిన దేవుని మీద నమ్మకం ఉంచు. ఆయన విడిచిపెట్టాడు, ఎడబాయాడు. ఎందుకంటే నువ్వు ధన్యులో కావాలంటే దేవుని యందు నమ్మకం ఉంచాలని వాక్యం మనం సెలవిస్తుంది. గుడికి వచ్చే మీరు దేవుని మీద ఎల్లవేళలా నమ్మకం ఉంచండి. ఇంకా 106:3 చూడండి వాక్యం ఏం సెలవిస్తుందో. బైబిల్ గ్రంథాన్ని తీసుకోండి. 106 కీర్తన 3వ వచనం చూడండి. ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వాడు ధన్యుడు. చూడండి, ఎల్లవేళలా నీతిని అనుసరించాలి. మనం మామూలుగా లోక సంబంధమైన సామెత ఏం చెప్తాం? నీతి లేనివాడు కోటి కంటే పాడు అంటారు. అవునా? ఒక సామెత. ఎల్లవేళలా నీతిని అనుసరించాలి. నీతిగా ఉన్నప్పుడు అధికారుల యొక్క, రాజుల యొక్క, ప్రధానుల యొక్క డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాం. నీతి తప్పున్నప్పుడు, నీతి మనలో లేనప్పుడు మనం మాట్లాడలేము. తప్పు చేయనప్పుడు గురువుతోటి గుర్తులు ఆడతాం. దేవుని వాక్యం మనకి క్రైస్తవులకు ఏం చెప్తుంది? ఎల్లవేళలా నీతి ఉండాలి, అప్పుడు మీరు ధన్యులను వాక్యం చదివిస్తుంది. నీతి అనేది మనము ధరించుకోవాలి. అది అట్లా ధరించుకున్నప్పుడు సైతాన్ శక్తులను కూడా వెళ్ళగొట్టగలుగుతాం. వింటున్నా? నీతి లేకపోతే మనం సైతాన్ని కూడా వెళ్ళగొట్టలేము. వాళ్ళు చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను అని కొంతమంది చేస్తారు, కానీ మళ్ళీ నీతి లేని పని చేసి ఇబ్బంది వాళ్ళు కాకండి. అది మనకు ఆ రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకోవాలి, సైతాన్ని వెళ్ళగొట్టాలి. అందుకే ఎల్లవేళలా క్రైస్తవులు ఎట్లుండాలంటే నీతిగా ఉన్నవారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరు ధన్యులు ఇప్పుడు మనకు అర్థమవుతాయి. గుడికి వచ్చేవాడు ధన్యులు వాడు, ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులు. ఎల్లవేళలా నీతిని అనుసరించేవారు ధన్యులు. ఇంకా 128 చూడండి. కొన్ని చెప్పి నేను ముగించేస్తాను. చాలా ఉన్నాయి. మీరు ధన్యులు ఎట్లయితారో మీరు పరిశీలించుకోవాలి. 128 కీర్తన 1. ఆయన త్రోవలలో నడిచేవారు ధన్యులు. దేవుని త్రోవలో నడిచేవారు ధన్యులు. చాలా మంది ఏం చేద్దాం? 21 చేస్తాం. పిల్లలు యేసు ప్రభు పుట్టినప్పుడు 8వ రోజుకే తీసుకొచ్చింది. మరి 5 ఆచారం కదా. బైబిల్లో 8 రోజులకే సున్న చేయవలసిన దినం రావాలని భయపడుతుంది. యోసేపు మరియు పాపురంలో చేత గువ్వలు పట్టుకొనేసి దేవాలయంలో యేసు ప్రభు 8 రోజులకి పేరు పెట్టించుకొని వెళ్ళిపోయింది. ఆయన త్రోవలు యేసు ప్రభు కూడా చెప్పింది, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు. మీరు ఆ త్రోవలు నడవాలి. యేసు ప్రభు త్రోవలు నడిస్తే, ఆయన వాక్యానుసారంగా, కట్టడానుసారంగా నడిచినప్పుడు మీరు ధన్యులని వాక్యం మనకు తెలుస్తుంది. అందుకే ఆయన త్రోవలో మీరు నడుస్తున్నా లేదా?
ఇలా గుడికి వచ్చే త్రోవకు వచ్చిండు, రేపు తాళాలకు పోతే త్రోవకు, సినిమాలకు పోతే త్రోవకు, కాబోతులకు పోతే దేవుడు ఒప్పుకుంటాడా? నేను చెప్తున్నా కాదు, వాక్యమే చెప్తుంది. ఆయన త్రోవలేదు నడిచేవారు ధన్యులు. ఆ త్రోవలో నడుద్దాం. చూడండి, జ్ఞానులు యేసుప్రభు చూసి వాళ్ళు మళ్ళీ రాజు దగ్గర పోతాంటే దేవుడు ఆ వచ్చిన కారణం వెళ్ళొద్దు, వేరే మార్గంలో వెళ్ళమని దేవుడు నడిపింపు చెప్పింది. వాళ్ళు లోకంలో ఈ లోకయాత్రలో మనం ఎన్నో త్రోవలకు వెళ్ళవలసిన వాళ్ళని పాప త్రోవలకు వెళ్ళకండి, పరిశుద్ధ మార్గంలో నడవండి, ప్రభుని తెలుసుకోండి. అప్పుడు మీరు ఏమవుతారా? ధన్యులు అవుతారని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంకొకటి కూడా నేను చెప్తున్నా, దయచేసి అదే యెషయా గ్రంథంలో 30వ అధ్యాయం 18లో ఏం రాయబడిందో దయచేసి చూడండి. ఎవరు ధన్యులో మీకు తెలిసిపోతుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకునే వారందరూ కూడా దేవుడు దేవుని దగ్గరికి వచ్చి, దేవుడా నన్ను ఎట్లయినా నేను నీ వైపే నేనే కనిపెట్టుకుంటున్నా, మీ భారం అంతా దేవుని మీద. చూడండి, ఒక చిన్న పిల్లోడు మా అమ్మ అవుతుందని పాడి వచ్చే చిన్న పిల్లోడు మా అమ్మ పని వచ్చి పాలించిపోతుందని ఎంత కనిపెట్టుకుంటాడు. చిన్న పిల్లలు మా అమ్మ అవుతుంది కనిపెట్టుకుని ఏదో కొడుకు వస్తారు, నాకు కొడుకులు బిడ్డలు కూడా చిన్న పిల్లలు తల్లిదండ్రుల కూడా ఎంత కనిపెట్టుకుంటారు. అట్లా ఉండాలి. దేవుని కొరకు కనిపెట్టుకొని నా ప్రభు నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. నాకు కష్టం రాని బాధ రాని, ఇవాళ నాకు ఈ బాధ వచ్చింది, నా తండ్రి నన్ను ఎట్లయినా రక్షిస్తాడు అని మీరు కనిపెట్టుకోవాలి. అప్పుడు మీరు తండ్రిగా అవుతారు. దేవుడు ఆయన ఆ వచనం చదవాలి. ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ, ఆయన నిమిత్తము కనిపెట్టుకునే వారందరూ ధన్యులు. మీరు దేవుడు నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు, ఆయన నన్ను ఖచ్చితంగా కనిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని మీరు కనిపెట్టుకోవాలి. ఆయనగా కనిపెట్టుకోవాలి. కానీ లోకం వైపు, బంధువుల వైపు, చుట్టాలవుతారు, వాళ్ళవుతారు, వీళ్ళవుతారు అని వీళ్ళని కనిపెట్టుకుంటే మీరు లోకంలో ఆగమైపోతారు. ఎవరు కూడా మీకు తెలుసు, చెరువు నిండినప్పుడు కప్పలు వస్తాయి. మీ దగ్గర ఏదైనా అది తినేది ఆస్తి అంతట్టు పెరిగినప్పుడు చుట్టాలు వస్తారు. కానీ కష్టం ఉన్నప్పుడు మాత్రము ఎవరు రారు. బాగా గుర్తుపెట్టుకోండి, రారు. దేవుని బిడ్డలు మాత్రం మీకు ఆ సమయంలో ఆదుకుంటారు, ఆశ్రయిస్తారు. అందుకే దేవుని మీద కనిపెట్టుకోండి. ఎవరు కార్యరూపంలో ఆయన మీద ఆయన కనిపెట్టుకుని ఉండండి. మీ జీవితం ధన్యమైపోతుంది. ఇంకా లూకాసు వార్త 11:28 చూడండి. ఒకటి నేను ముగిస్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయం 28లో ఏం రాయబడిందో గమనించండి. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పాను. చూడండి, దేవుని వాక్యం విని గైకొని వారు మరీ ధన్యులు. ప్రియులారా, బైబిల్ ఏం చెప్తుంది, ఎట్లా చెప్తుంది? ఇవన్నీ దేవుని వాక్యం వినాలి, గైకొనాలి. అప్పుడు మీరు ధన్యులు అయిపోతారు. అవునా? నేను ఎప్పుడైనా రాయబడినది మీరు ధన్యులు కావాలంటే దేవుని వాక్యం విని గైకొనాలి, వాటి ప్రకారంగా ప్రవర్తించాలి. దేవుని వాక్యం విని గైకొనే వారు ధన్యులని చెప్పిండు దేవుడు. మీరు ధన్యులు కావాలి, నువ్వు ఆశీర్వాదపడాలి, అన్నింటిలో దేవుని పొగడాలి, మీరు ధన్యుల బుక్లోకి రావాలి అంటే దేవుని వాక్యం విని గైకొనాలి. ఇంకొకటి యోహాను సువార్త లాస్ట్ 20వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఎవరు ధన్యులో మీకు తెలిసిపోతుంది. నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారందరూ నమ్మని వారు ధన్యులని అతనితో చెప్పాను. చూడండి, తుమ్మ ఏం చేశాడు తెలుసా? ప్రభా, నువ్వైతే ఇట్లా నీ గాయంలో ఏం పెట్టి, నీ పక్కలో ఏం పెట్టి చూసి నమ్ముతాను. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, తుమ్మ నువ్వైతే నన్ను చూసినావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. ఇప్పుడు మనం ఇంకా కన్ను చూసుకుంటున్నాం, దేవుని చూస్తున్నామా?
గాలి ఉన్నది కనబడుతుందా? దేవుడు ఉన్నాడని నమ్మాలి. చూడక నమ్ముతూ ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన పరలోకానికి ధూపం కలిసి చేయకపోతుంది. చూడక నమ్మని వారు నమ్మిన వారు ధన్యుడు. రోమాలు వైద్యులను చూసి నమ్మినారు, చూడక నమ్మిన వారు ధన్యుడు. మనం దేవుని చూడకని కానీ వాక్యాన్ని చూస్తున్నాం, ఆయన మాటలు చూస్తున్నాం. మనము ఆ ధర్మశాస్త్రాన్ని పాటించి ధనిలో గుంపులో చేరి మీరు ఆశీర్వాదింపబడాలి. ఇప్పుడు మీకు అర్థమైందా ఎవరు ధనిలో? చెప్పండి. దేవుడు గద్దించేవాడు ధనిడు, ఆత్మలో అర్థం లేనివాడు ధన్యుడు, పాపం చేయలేని వాడు ధన్యుడు, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆజ్ఞలను బట్టి ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు, కీడు చేయడం మాని మేలు చేయడానికి చేతులు నిలబడుతున్నవాడు, ఇంకా అభ్యంతర పడని వాడు కూడా ధన్యుడు. దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాలను ధ్యానించేవాడు ధన్యుడు, శోధన సహించేవాడు, వాక్యం గైకొనేవాడు, ఆయనను ఆశ్రయించేవారు, నీ మందిరంలో నివసించేవారు నివారణ. మరి మనం ధన్యులు కావాలంటే దేవుని లేఖనాలు చాలా ఉన్నాయి. ఆయన మార్గాన్ని అనుసరించి దేవుని కొరకు కనిపెట్టుకొని ఆ వాక్యాన్ని గ్రహించి చూడక నమ్ముచున్న మనం ధన్యులకు కావాలని ప్రభు వాక్యం బట్టి నేను హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. ధన్యవాదాలు. మమ్మల్ని విగ్రహ ప్రేమిస్తున్న మా తండ్రి, మీ పాదంలో వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఇంతవరకు ఆయన ఎవరు తండ్రులు అని మరి నీ వాక్యం బట్టి మేము పరిశీలించి వెతికి చూశాం. అవును తండ్రి, ఎల్లవెల్ల నీతిని అనుసరించేవారు ధన్యులు అనుసరించారు. ఇస్రాయేలు దినంలో పరిశుద్ధంగా ఆచరించేవారు ధన్యులు అనుసరించినారు. నీ మందిరంలో నివసించేవారు ధన్యులు అనుసరించినారు. ఆ భాగ్యం తండ్రి మాకు దయచేయండి. మేము ధన్యుల గుంపులో చేర్చబడి మీ రాజ్యంలో ఫలానమ్మకమైన మంచి దాసులను పిలువబడే భాగ్యం మాకు దయచేయండి. ఇదిగో తండ్రి, ఈ దీనిని మీరు మరుగు చేసుకొని మీరే మహిమ పొందినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా కూడి వచ్చిన అందరిని ఆశ్రయించండి. ఈ వాక్యం విన్న వారందరినీ దీవించండి. ఇదిగో ప్రభా, ఈ దీన ప్రార్థనను ఆలకించి లైవ్ వింటున్న వారిని, వాక్యం వింటున్న వారిని జ్ఞాపకం చేసుకొని మేము ధన్యుల మౌనకు చూపమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కాబట్టి క్రీస్తు దేవుని బిడ్డలారా,